అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దేవుని రాకడకు సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరిచే గుంపులో మీరు ఉండాలని మా చిన్ని ప్రయత్నం. మనందరము కూడా దేవుని మనసునెరిగి దేవుని ఉద్దేశాలను జరిగించే గుంపులో ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని రక్తము చేత కడగబడి కొనబడిన ప్రియులారా, బాగున్నారు కదా? మరి ఎక్కడైనా లోటుపాట్లు, ఎందుకంటే మానవ సహజం ఏంటంటే మతిమరుపు కాదు, అతి ప్రాముఖ్యమైనవి దేవుని గురించి మర్చిపోవడం, దేవునిలో సరిగా ఉండకపోవడం. మానవుల్లో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి నిర్లక్ష్య ధోరణి. ఇవన్నీ ప్రమాదకరమైనవి. ఏముందులే, చేద్దాంలే, ఉందాంలే, వెళ్దాంలే, తిందాంలే అంటే తిందాంలే అని అనుకోంలే, అన్నీ పాజిటివ్గానే ఉంటాంలే, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి కొంత నెగిటివ్గా ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా అంటే దేశమంతా ఎలా ఉందంటే భయముతో నింపబడిపోయింది. కరువుతో అంటే ఈ భయం ఎందుకు వచ్చిందంటే వారి పాపాన్ని బట్టి దేవుడు తన దండును పంపి తమకున్నటువంటి సమస్తాన్ని కూడా పాడు చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. వారి యొక్క క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారు నిజంగా ఏడుస్తున్నారు, కరువులో ఉన్నారు, కృంగిపోయారు, కృషించిపోయారు, మూలుగుతున్నారు, అల్లాడే పరిస్థితి, కాలిపోయిన పరిస్థితి, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. నా ప్రియమైన దేవుని వారలారా, చాలాసార్లు మన స్థితిగతులు కూడా ఇలానే ఉంటాయి. ప్రియమైన వారలారా, ఈ యొక్క గ్రంథము ఆరంభంలో ఏడవమని చెప్పిన దేవుడు ఈ గ్రంథం యొక్క చివర్లో సంతోషించమని చెప్తున్నాడు. అంటే ఎందుకు ఏడవాలి? వారు ఏడ్చిన సందర్భాలు చూడండి. ఏడవమని చెప్పిన దేవుడే. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన తప్పులను దిద్దేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే శిక్షించి దిద్దుబాటు చేయాల్సిన అవసరత కూడా ఉంది. కొన్నిసార్లు బాధలు, కష్టాలు వల్ల కలిగిన నష్టాలు రూపుమాపే విధంగా దేవుడు చేస్తాడు. నా ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా 1వ అధ్యాయం 5వ వచనం, మత్తులారా మేల్కొని కన్నీళ్లు విడివిడి, ద్రాక్షరస పానము చేయవారులారా రోదన చేయడి, క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. కాబట్టి మత్తులారా మేల్కొని కన్నీళ్లు విడవండి. 8వ వచనం, పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్టు నువ్వు అంగలార్చు. ఎలా అంగలార్చాలో కూడా చెప్తున్నాడు. పెనిమిటిపోయిన యవ్వనురాలు ఎలా ఏడుస్తుంది? ఆమె జీవితం. కాబట్టి ఆ భర్త చనిపోతే ఎంత ఘోరంగా ఉంటుందో. 11వ వచనం కూడా చదువుతున్నాను. భూమి మీద పైరు చెడిపోయాను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి చేతగాన్లారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపురులారా రోదన చేయడి. చూడండి, కన్నీళ్ళు విడువుడి, అంగలార్చుడి, రోదన చేయడి. 13వ వచనం, యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవాలారా రోదన చేయడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి. ఎలా చేయమంటున్నాడు?
రాత్రంతా గడపండి ప్రార్థనలో. అంటే దేవుని సన్నిధికెళ్ళి పశ్చాత్తాపపడమని చెప్తున్నాడు. పశ్చాత్తాపం ఎవరి హృదయాల్లో అయితే ఉంటుందో, 2 అధ్యాయం 14 ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యము పనార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. నా ప్రియమైన వాళ్ళారా, ఖచ్చితంగా పశ్చాత్తాప పడితే మాత్రం ప్రజలు తాము చేసిన పాపాన్ని ఒప్పుకొని 2 అధ్యాయం 12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచు దుఃఖించు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. అంటే దేవుడిస్తున్న ఆహ్వానం. జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది. ఎన్నో నష్టాలు, కన్నీళ్ళు, ఎన్నో భయాలు చుట్టుకున్నాయి. ఈరోజు మానవునికి రకరకాల భయాలు. ఎలా బ్రతకాలో ఒక భయం పట్టుకుంది. పిల్లలు భవిష్యత్తు ఏంటో భయం పట్టుకుంది. పిల్లల వివాహాలేంటి భయం పట్టుకుంది. రకరకాల భయాలు పట్టుకున్నాయి కదా. 2019 నుండి 2021 వరకు కరోనా భయం పట్టుకుంది. రోగాల భయాలు పట్టుకున్నాయి. ఒకటే, ప్రభువా నువ్వు కటాక్షించు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్ప వారు ప్రార్థన చేశారు. 2 అధ్యాయం 17 యెహోవా పరిచర్య చేయు యాజకులు మండపమునకును బలిపీఠకును మధ్య నిలబడి కన్నీళ్లు విడుచుచు, యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకుని అనుజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని యెడల అనుజనులు వారి దేవుడు ఏమైనందురు కదా అని వేడుకొన్నారు. ప్రార్థన చేశారు. ప్రభువా జాలి చూపు. దేవుని తట్టు తిరిగారు, కన్నీళ్లు విడిచారు, పశ్చాత్తాప్తులయ్యారు. మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోగలిగితే దీవెన ఉంది. నీకు దేవుడు సంతోషాన్ని ఇవ్వగలడు. నువ్వు పొందిన నష్టాలన్నీ కూడా దేవుడు తీర్చగలడు. యాకోబు వలె నేను మోసగా నిన్ను ఒప్పుకోగలిగితే ప్రభు నిన్ను చక్కగా ఆశీర్వాదంతో నింపుతాడు. ఆయన దగ్గర దీవెనల ఓటం ఉంది, దీవెనల గని ఉంది. ఆయన నిన్ను తప్పక దీవిస్తాడు. వదిలిపెట్టేవాడు కాదు. నిష్ఫలముగా నిన్ను వదిలేసేవాడు కాదు. ప్రభు గొప్ప కార్యములు చేయాలనే ఆశ ఆయనకి. నా సహోదరులారా, ఎంత దుఃఖములో ఉన్నారు, ఎంత నిట్టూర్పులో ఉన్నారు, ఎంత దిగులుతో ఉన్నారు. బాధపడదు తమ్ముడు, చెల్లి, ఒకటే చెయ్యి. యవనస్తురాలు ఎలా అయితే గోనెపట్ట కట్టుకొని రోధిస్తుందో అలా ప్రభు సన్నిధిలో నీ పొరపాట్లు, నీ అవిధేయతలు, నీ పాపాన్ని ఒప్పుకో. ప్రభు నిన్ను తిరిగి సమకూరుస్తాడు. ఎక్కడ లేనంత సంతోషాన్ని. ఈరోజు చాలామంది కృంగిపోయి నిరాశలో ఎక్కడో మూల కూర్చొని నా బ్రతుకు అయిపోయిందని చెప్పి ఎంతో భయముతో గుండె జారిపోయిన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు కదా. మరి అలాంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు సమస్తాన్ని కూడా తారుమారు చేయగలడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమని చెప్పిన దేవుడు, గొప్ప కార్యాలు చేస్తానని చెప్పిన దేవుడు చేయక మానుతాడా? కరువు ఆ ప్రాంతాన్ని ఎంతగా ఏలుతుందో. కరువు, ఆహారం లేదు. దేవునికి ఇవ్వవలసిన మనం ఇవ్వాలి. దేవుని గణపరచాల్సిన రీతిలో దేవుని గణపరచాలి. దేవుని హెచ్చించాల్సిన రీతిలో దేవుని హెచ్చించాలి. అప్పుడే ఏమవుతాం? 2 అధ్యాయం 22 పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష సమృద్ధిగా ఫలించును. సమృద్ధిగా మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిన్ను, క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లిపారును.
మీరు కడుపు ఆడ తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను చేసిన యెహోవాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. అసలు వర్షం లేక వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలు, యూరప్ ప్రాంతంలో ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నాయో, ఎంతోమంది చనిపోతున్నారు కదా, వింటున్నారా? ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. భూమి మీద మానవుని జీవితం ఎంత దుర్లభమైపోయింది. దేవునికి దూరమై ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని దీవెనలకు దూరమైపోతున్నాడు. దేవుని ఆశీర్వాదములకు దూరమైపోతున్నారు. కన్నీరే, 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 కన్నీరే. ఎక్కడ చూసినా మనం చూడండి, సంతోషంగా ఉండేవారు చాలా తక్కువ మంది, దుఃఖంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. యవన కాలాన్ని బట్టి, యవనేచ్ఛలను బట్టి సంతోషం తాత్కాలికం కదా తమ్ముడు. తమ్ముడు ఎంతకాలం ఉంటుంది అది? యవన సుఖము ఎంతకాలం? యవనేచ్ఛలు ఎంతకాలం? అవి ఎక్కువ కాలం ఉంటాయనుకున్నావా? ప్రభువుని బట్టి సంతోషించాలి మనం. నిన్ను బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న ఆస్తులను బట్టి, నీకున్న భార్యను బట్టి, నీకున్న పిల్లలను బట్టి, నీకున్న భర్తను బట్టి కాదు నువ్వు సంతోషించాల్సింది. నీ ప్రభువుని బట్టి నువ్వు సంతోషించాలి. అందుకే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా ప్రారంభంలో నువ్వు యెహోవాను బట్టి సంతోషించదు. యెషయా గ్రంథంలో ఆయన్ని బట్టి తప్ప మానవునికి ఎక్కడుంది సంతోషం? దేవుని బట్టి తప్ప మానవునికి ఇక సంతోషం భూమి మీద ఎక్కడ చూడగలం? లోకంలో ఉన్న వాటిలో ఉన్న సంతోషం తాత్కాలికమైందే కదా. కొత్త బండి కొన్నావు, కొత్తగా వివాహమైంది, కొత్త ఇల్లు కట్టావు, కొత్త కారు కొన్నావు. ఆ సంతోషాలన్నీ తాత్కాలికమైనవే కదా. కాబట్టి సమయంలో భయపడద్దు, కృంగిపోవద్దు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో ఒకటే చేయాలి, ఎంతగా దేవుడు పశ్చాత్తాపడమంటున్నాడో మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం. ఆయన కరుణా హృదయం గలవాడు, శాంతమూర్తి, కృపగలవాడు, కీడు చేయుడు. మన హృదయంలో ఆయన తట్టు త్రిప్పుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, మన మీదకి వచ్చిన ఈ భయంకరమైనటువంటి కీడును తొలగించి దేవుడు దీవెనల వర్షాన్ని మన మీద కురిపిస్తాడు. ఇది నమ్ముతామా? అయితే నాతో కలిసి ఏకీవించు. నీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. నా గురించి నువ్వు కూడా ప్రార్థన చేయి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన తలంపుల బడి స్తోత్రాలు. ఎవరైతే ఏ పరిస్థితుల్లో భయపడుతూ నాయన నిరాశలో ఉన్నారో మరి వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియుల కుటుంబాలన్నీ కూడా కనికరించండి. మరి మీ కృపలో కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియుల వారి కుటుంబాలు ఎవరైతే కన్నీళ్లతో మునిగిపోతున్నారో నాయన ప్రభువా, కన్నీళ్ళే వారికి ఆహారంగా మారిపోయినాయో వారి పరిస్థితిని జ్ఞాపం చేసుకునండి. ఒకవేళ ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసుకొని నీ పాద పద్మముల ఎదుట పడి తిరిగి సరిచేసుకొని నీ తట్టు తిరిగితే, పశ్చాత్తాపడితే తిరిగి నువ్వు దీవించే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు. ఏ సంతోషాన్ని అయితే కోల్పోయారు ఆ సంతోషాన్ని తిరిగి ఇచ్చే దేవుడు. స్తోత్రాలు. మా ప్రియుల జీవితాల్లో అటువంటి గొప్ప కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవి కూడా నా జీవితంలో కూడా, మా అందరి జీవితాల్లో అలాంటి గొప్ప ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నిజమే, 1వ అధ్యాయం 5వ వచనం, 8వ వచనం, 11వ వచనం, 13వ వచనం, రోదన చేయమన్నావు, కన్నీళ్లు గార్చమన్నావు ప్రభు, అంగలార్చమన్నావు తండ్రి. ఆ విధంగా భూమి మీద మేము కూడా మాకు కలిగిన నష్టాలు, మేము చేసిన పాపాన్ని బట్టి నా ప్రభువా ఆయన నీ తట్టు తిరగడానికి, మా పాపాన్నంతా ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి. మా ప్రియుల కుటుంబాలు దీవించండి, కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. గొప్ప కార్యములు చేయండి ప్రభు, ఇంత కార్యములు చేయండి ఆయన. మా ప్రియుల జీవితాల్లో మీరే ఘనమైన కార్యములు చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే నీ సన్నిధిలో అట్లు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి. జాలిపడండి ప్రభువా, నువ్వు జాలిపడకపోతే మేమేమి చేయగలం? అవమానానికి అప్పగించకు తండ్రి. ఆయన వేడుకుంటున్నాం ప్రభువా, నీ ప్రజలను, నీ సంఘాన్ని, హెబ్రోన్ను కూడా జ్ఞాపం చేసుకో. అవమానానికి అప్పగించకమని ఆయన ఎన్నో ఘోరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఓ తండ్రి, మీరు జ్ఞాపం చేసుకొని హెబ్రోను నా ప్రభువా నాయన సర్వత్రిక సంఘం అంతటినీ జ్ఞాపం చేసుకుని కాపాడమని
నా తండ్రి మా ప్రియులను కుటుంబాలను కాపాడండి. మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ నాయన భారతాపురంలో కూడా నాయన బోరు వేయించడానికి నీటి విషయంలో కూడా మీరు కనికరించండి. చెలిశార కుటుంబాన్ని, సంతోష్ కుమార్ యొక్క కుటుంబాన్ని, మరి మనోహర్ రావు అన్న, రాజారావు అన్న, విజయరావు అన్న కుటుంబాలను జ్ఞాపం చేసుకునండి. నాయన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరా మా కొరకు ప్రార్థించు అని కోరిన అందరి కొరకు ప్రార్థిస్తూ మీరే సహాయపడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.